శుభాశిష్యులు. మీ అందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. రిప్లై ఏమి ఇవ్వరా? వెరీ గుడ్. యాక్చువల్గా నేను మ్యాథ్స్ టీచర్ని. నాకు ఒక 15 years బ్యాక్ మహిమలూరు అనే గ్రామంలో ఒక శాస్త్రవేత్త పరిచయం అయ్యారు, గుండా సతీష్ రెడ్డి గారని. ఆయన అబ్దుల్ కలాం తెలుసు కదా, ఆయన శిష్యుడు. ఆయన ఇంచుమించు 25 years సార్ దగ్గర పనిచేశారు. అతి దగ్గరగా శాస్త్రవేత్తను చూసిన తర్వాత వాళ్ళు ఎంత కష్టపడతారనేది నాకు అర్థమై ఈ శాస్త్రవేత్తల గురించి రోజు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఈ మన శాస్త్రవేత్తలు రకరకాలుగా చాలా విషయాల్లో పరిశోధన చేసి నోబెల్ ప్రైజెస్ పొందుతుంటారు. మన దేశంలో శాస్త్రవేత్తలు చాలా తక్కువ. ఏవైతే బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో శాస్త్రవేత్తలు చాలా విషయాలు శాస్త్రవేత్తలను బట్టి ఆ దేశం యొక్క డెవలప్మెంట్కి ఆధారపడి ఉంది. ఈరోజు ఇద్దరు వ్యక్తులు, ఒక మహోన్నత వ్యక్తి పుట్టినరోజు. ఆమె నోబెల్ శాంతి బహుమతి పొందారు. భారతరత్న అవార్డు ఇచ్చాం మనం భారతదేశంలో. ఎవరో తెలుసా? ఎవరు? మదర్ తెరిసా. ఈరోజు ఆమె జన్మదినం. మామూలుగా సాధారణ ఒక నర్సు ప్రపంచాన్ని ఆకర్షించి కూర్చోంట రోజు ట్రంప్ నాకు నోబెల్ శాంతి బహుమతి ఏంటని ఒక ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు కాళ్ళ వేళ పడుతున్నా ఆయనకు అవార్డు ఇవ్వడంలే. కానీ ఆమెను బతిమలాడి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చాడు. అలాగే మొత్తం భారతరత్న అవార్డు అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయనకి ఇప్పుడు దాకా ఇలా భారతరత్న ఎన్నిసార్లు అప్లై చేసిన అటువంటి భారతరత్న ఆమెకి లభించింది. ఇప్పుడు ఐజాక్ న్యూటన్ గురించి ఐడియా ఉందా? తెలుసా? చూడండి, అతి చిన్న విషయాల నుంచి శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నారు. మనం ఊహించాం అంత చిన్న విషయాల నుంచి అంత గొప్ప స్థాయికి వాళ్ళు ఆలోచిస్తారని. ఎవరైతే డిఫరెంట్గా ఆలోచిస్తారో వాళ్ళే అద్భుతాలు చేస్తారు. అంతే. మెదడు ఆయన ఏంటంటే ఆయన మెదడుని మ్యూజియంలో పెట్టి అతను పరిశోధిస్తే ఏమైనా తెలుస్తుంది అనుకుంటే ఏముండదు, అందరి మెదడులో ఒకటే. కానీ ఆయన వినియోగించాడు, మనం సరిగా వినియోగించుకోవడం లే. ఇప్పుడు అబ్దుల్ కలాం తన మెదడుని ఉపయోగించాడు. ఇప్పుడు మన గుండా సతీష్ రెడ్డి సార్తో నాకు చాలా దగ్గర పరిచయం. కొన్ని వేల మంది, లక్షల మంది పేర్లు కూడా గుర్తుంటాయి. అప్పటికప్పుడు 100 మంది పరిచయమైన 100 మంది పేర్లు చెప్తారు వాళ్ళు. అంటే వాళ్ళ మెమొరీస్ అట్లుంటాయి. దానికి ఏమంటామంటే ఫోటోగ్రాఫిక్ మెమొరీ అంటారు. ఐఏఎస్ ఆఫీసర్లు సాధించేది అదే, మీరు కూడా చేయాల్సింది అదే. ఈ వయసులో గందరగోళంగా లేకుండా సాధన చేసి ప్రశాంత మనసుతో ఫోటోగ్రాఫిక్ మెమొరీని సాధించాలి. సాధిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే న్యూటన్ గురించి కానీ, మదర్ తెరిసా గురించి కానీ, లేకపోతే అబ్దుల్ కలాం, ఇవన్నీ చెప్పేది ఏంటంటే అతి చిన్న వ్యక్తులు కూడా
వాళ్ళ చేసే పనుల వల్ల ప్రపంచం వాళ్ళ వైపు చూసేటట్టు చేసుకుంటారు. మీరు కూడా అంతే. మామూలు చిన్న స్కూల్ అయినా మీ వల్ల స్కూల్కి పేరు వస్తుంది. ఒక్క విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ఆటల్లో బెస్ట్ అనిపించుకున్న, ఏదో ఒక సైన్స్ సంబంధించిన సైన్స్ ఫేర్లో అద్భుతాలు చేసిన, లేకపోతే మార్క్స్లో అద్భుతాలు చేసిన స్కూల్ పేరు అద్భుతంగా అందరి నోట్లోకి వస్తుంది. అందరూ ఎక్కడ ఉందిరా ఈ స్కూలు, టీచర్స్ ఎవరు, ఆడ కష్టపడేది పిల్లోడైనా మీ వల్ల మీ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి అందరికి పేరు వస్తుంది. తర్వాత ఇంకొక చిన్న విషయం అంటే, మెమొరీ లెవెల్స్తో పాటు మనం ఆరోగ్యంగా ఉండేదానికి ఫిట్నెస్ కావాలి. ఖచ్చితంగా రోజు ఒక అరగంట సేపు చెమటలు పట్టేటట్టు ఆటలు ఆడాలి. అది దేనికంటే మనకు వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. దానివల్ల సీజనల్ జబ్బుల నుంచి మనం బయటపడతాం. అది అలవాటు చేసుకోవాలి, మస్ట్. ఒక అరగంట. నేను 58 ఇయర్స్, మన ప్రపంచ యోగా దినోత్సవం రోజు ఒక స్కూల్ దగ్గరికి పోతే ఆడ యోగా గురించి చెప్పండి సార్ అని అంటే, నేను అప్పటికప్పుడు ఒక కర్చీఫ్ వేసేసుకొని ఇట్టే నేల మీద శీర్షాసనం వేశాను 5-10 మినిట్స్. అందరూ క్లాప్స్ కొట్టారు. ఈ ఏజ్లో నేను ఎటువంటి ఆధారం లేకుండా శీర్షాసనం వేయగలిగినా అంటే నిరంతరం సాధన చేస్తుండబట్టి. రోజు ఒక అరగంట యోగా చేస్తాను, 1 అవర్ షటిల్ ఆడతాను. అంటే ఇంత ఏజ్లో కూడా నేను వ్యాయామానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. మీరు కూడా తప్పనిసరిగా ఒక అరగంట మస్తుగా చెమటలు పట్టి మీ బట్టలు తడిచేటట్టు ఆటలు ఆడాలి. ఏ ఆట దొరకకపోతే ఒక పెద్ద తాడు ముక్క తీసుకునైనా స్కిప్పింగ్ చేయండి. ఒక 500 టైమ్స్ 200 టైమ్స్ బాగా బట్టలు తడిసిపోయేటట్టు చెమటలు పడతాయి. మీకు నచ్చింది ఏదో ఒకటి, మొత్తం మీద బట్టలు తడిసిపోవాలి చెమటతో. అది నేను ఈరోజు చెప్పే ముఖ్యమైన అంశము. తర్వాత నేను ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు చూడండి, చాలా చోట్ల మొన్న కోవిడ్ వచ్చింది. ఇప్పుడు ఇందాక నేను మన గుంటా సతీష్ రెడ్డి సార్ గురించి చెప్పాను. చక్రధర్ బాబు సారు కలెక్టర్ గారుగా ఉన్నారు. సారు మన గుండా సతీష్ రెడ్డి సార్కి ఫోన్ చేస్తే సార్లో ఉండే ఆక్సిజన్ని ఒక తెప్పించుకుంటే ఇంచుమించు 500 మంది ప్రాణాలు సేవ్ అయ్యాయి. ఆక్సిజన్ సిలిండర్ రావడం లేట్ అయితే నారాయణ హాస్పిటల్లో ఇంకో 2-3 హాస్పిటల్స్లో ఉండే పేషెంట్లు ఆక్సిజన్ అందక చచ్చిపోయేవాడు. కోవిడ్లో మెయిన్ ఏంది? ఆక్సిజన్ సమస్య, అవునా కాదా? ఊపిరితిత్తుల మీద అటాక్ అయింది, ఊపిరి అందకపోతే చచ్చిపోవడమే. అదే కదా జరిగింది. ఇప్పుడు మా చిన్నప్పుడు స్వచ్ఛమైన నీళ్లు దొరికేది, ఎక్కడ చూసినా నీళ్లు స్వచ్ఛంగా ఉండే తాగేవాడు. మా చిన్నప్పుడు ఊహించలే, ప్లాస్టిక్లో డబ్బాల్లో ఈ ఆరో ప్లాంట్ ద్వారా తయారు చేసినటువంటి శుభ్రం చేసిన నీళ్లు మేము తాగాల్సిన పరిస్థితుల్లో ఊహించలే. అంతగా నీటిని కాలుష్యానికి గురి చేసేసుకున్నాం. చూద్దామన్నా శుభ్రమైన నీళ్లు మనకు దొరకడం లేదు. ఇంకా సచ్చినట్టు మనం బతకాలంటే నీటిని శుభ్రం చేసుకోవాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరింట్లో ఆరో ప్లాంట్లు ఉండాలి లేవా? లేకపోతే ఆ వీధిలో ఉండే ఆరో ప్లాంట్కి పోయి రోజు ఒక కొనుక్కొని తెచ్చుకుంటాం. ఒక అవసరాన్ని బట్టి 1-2 క్యాన్లు తీసుకుని వచ్చి వాడుకుంటాం. అంటే భవిష్యత్తులో అత్యంత దగ్గరలో ఏముందంటే, మనం కన్నా ఇట్నే చెట్లను విపరీతంగా కొట్టేసుకుంటూ పోతూ కొత్తగా చెట్లను పెంచకపోతే, ఇప్పుడు ఏ విధంగా అయితే యంత్రాల సహాయంతో నీటిని శుభ్రం చేసుకొని ప్లాస్టిక్ డబ్బాల్లో నీటిని తాగుతున్నామో, రేపు ఒక సంకన నీటిని శుభ్రం చేసే యంత్రాన్ని ఒక బ్యాగులో పెట్టుకొని ముక్కుకి మాస్క్ వేసుకొని మనం జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది. చూడండి, ఒకసారి ఊహించుకోండి.
ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే, సపోజ్ నా చిన్నప్పటి నుంచి నేను ఒక 500 మొక్కల దాకా పెంచాను. నాకు ఇష్టం. 39 ఏళ్ల సర్వీస్ నాకు. 10 ఏళ్ళు ఎలిమెంటరీ స్కూల్ చేశాను. ఒక 13 ఏళ్ళ హై స్కూల్లో లెక్కలే వరకు చేశాను. మేము 16 ఏళ్ళ నుంచి గైడెడ్ ఆఫీసర్గా, హెడ్ మాస్టర్గా, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్గా, జిల్లా అకాడమిక్ మానిటర్గా రకరకాల పోస్టులు చేశాను. ఎక్కడ అవకాశం ఉన్నా నేను మొక్కలు పెంచుతూ ఉంటాను. ఇష్టం. నాకు తెలుసు మొక్క యొక్క విలువ. మన శాస్త్రవేత్తలు కృత్రిమంగా గుండెని తయారు చేస్తారు కదా, అలాగే ఒక మొక్కను కూడా తయారు చేశారు. 45 lakhs అయింది. ఈ చెట్టు ఏ విధంగా పనిచేస్తుందో, కాలుష్యపు గాలిని పీల్చుకొని శుభ్రమైన గాలిని వదిలేటట్టు ఒక మొక్కను తయారు చేశారు, ఒక చెట్టును తయారు చేశారు. 45 lakhs. ఒక పెద్ద 20 అడుగుల చెట్టును మీరు పెంచారనుకోండి, ₹1 కోటి విలువ చేస్తుంది. అంటే మీరు ఒక 3 మొక్కలు పెంచితే భవిష్యత్తులో సమాజానికి 3 కోట్ల విలువ చేసేటువంటి ఒక సంపదనని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా నేను చెప్పింది? నీ జోబులోంచి ₹1,00,000 ఇవ్వమంటే ఇస్తావా? ఈలేవు. మనమే ఇబ్బందుల్లో ఉంటాం, మన ఈలేం. కానీ మొక్కను పెంచడం పెద్ద కష్టమా? మనసు ఉండాలి అంతే. కొద్దిగా మనసు పెట్టి మీరు ప్రతి విద్యార్థి మీ ఈ గ్రీన్ పాస్పోర్ట్లో ఫస్ట్ పేజీలో మీ ఫోటో ఉంటుంది, రెండో పేజీలో ఒక ప్లాంట్ వివరాలు రాసేదానికి ఉంటుంది, ఇంకొక పేజీలో ఇంకొక ప్లాంటు, తర్వాత ఆ ఎదుగుదల ఎలా ఉంది 3 ప్లాంట్లు నమోదు చేసేదానికి. మీరు ఎన్నైనా పెంచవచ్చు. ఆల్రెడీ ఎవరైనా చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచుంటే అవైనా ఫోటోలు తీసుకొచ్చి ఎక్కించండి. మొత్తం మీద ఈ సాయినాథ్ స్కూల్లో చదివేటువంటి 4వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లకాయలు ఎంతమంది ఉన్నారు, అన్ని 3 మొక్కలు మీరు పెంచాలి. పెంచుతారా? పెద్దగా ఖర్చుతో కూడిన పని ఇది. కోట్లు ఖర్చు అవుతుందా? లక్షలు ఖర్చు అవుతుందా? చాలా తక్కువ. మీరు వర్షం పడినప్పుడు అటు పోతూ ఉంటే ఏదో ఒక మొక్క కనిపిస్తుంది. యాప మొక్క, లేదు మీరు విత్తనాలు వేస్తే, జామకాయ తిని విత్తనాలు వేస్తే మొక్కలు కనిపిస్తాయి. లేదంటే ఒక ₹50 మంది కాదంటే టంగ్ ఎక్కడికి పోతే రోడ్డు మీదకి పోతే మొక్కలు అమ్ముతూ ఉంటారు. మీరు పెద్ద మహావృక్షాన్ని పెంచలేకపోయినా కనీసం ఇంట్లో పెరిగేటువంటి 10 అడుగులు ఎత్తు ఉండేటువంటి ఒక పూల మొక్కనైనా పండ్ల మొక్కనైనా ఖచ్చితంగా పెంచండి. పెంచుతారా? అవసరం అర్థమైంది కదా. ఇప్పుడు చూడరా, ఈ చెట్లు లేని చోట మనం వాడే ఫ్రిడ్జులు, ఏసీల మిషన్ల వల్ల ఓజోన్ పొరకి రంధ్రాలు పడుతుంది. ఆ రంధ్రాల వల్ల ఏమవుతుంది? అతినీల లోహిత కిరణాలు నేరుగా మన మీదకి వచ్చి వాలుతాయి. దానివల్ల మన క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్నావా లేదా? నీకేం చెడు అలవాట్లు ఉండబడలే, నువ్వు మందు తాగబడలే, స్మోక్ చేయబడలే, ఏం చేయబడలే. ఏం చేయకపోయినా కూడా ఈ అతినీల లోహిత కిరణాలు నీ మీద పడితే చర్మ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్స్ వస్తాయి. కాబట్టి మనం బాధ్యతగా ఏం చేయాలి? మొక్కలు పెంచుకుంటే ఆ మొక్కల వల్ల ఆ రంధ్రాలు పూడతాయి. ఎక్కడైతే చెట్లు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో పడే సూర్యరశ్మి కిరణాల్లో అతినీల లోహిత కిరణాలు ఉండవు. వర్షాలు కూడా బాగా పడతాయి. చెట్లకు ఆ శక్తి ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ మన మండలంలో 25,000 మంది పిల్లలు ఉన్నారా మీరు, 4th to 10th. ఒక్కొక్కరు 3 మొక్కలు పెంచితే ఎన్ని అవుతాయరా? ఒక్కొక్కరు 3 మొక్కలు పెంచుతారు. 25,000 మంది ఎన్ని మొక్కలు పెంచగలరు? 25 × 3 75,000 మొక్కలు పెంచు. చూడండి, ఒక్కసారి 3 yearsలో 75,000 మొక్కలు ఏపుగా 10 అడుగులు పెరిగితే వాతావరణం మార్పు వస్తుందా రాదా? కాబట్టి మనం ఖచ్చితంగా మొక్కలు పెంచుదాం. ఆ విధంగా మనం ఆలోచించి మీరు ఎవరెవరు మొక్కలు పెంచారో వాళ్ళందరూ ఫోటోలు తీసుకొని ఆ పాస్పోర్ట్లో రాయించుకొని నమోదు చేయండి. ఆ పాస్పోర్ట్ ఎవరైతే 3 years కంప్లీట్ చేస్తారో దాన్ని ఆన్లైన్ జనరేట్ చేస్తే మీకు
మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక మంచి మెరిట్ సర్టిఫికేట్ లాగా అప్రిషియేషన్ సర్టిఫికేట్ వస్తుంది. అది మీరు సామాజిక సేవ చేసే ఆలోచన ఉండేటువంటి ఒక ఆదర్శ విద్యార్థులుగా మీకు ప్రభుత్వం నుంచి ఒక గుర్తింపు వస్తుంది. చేస్తారు కదా? ఈ చిన్న విషయం చెప్పేదానికి వచ్చాను. ఖచ్చితంగా మొక్కలు పెంచుదాం. అలాగే ఇందాక చెప్పింది ఏంది, మన తెలివితేటలను డెవలప్ చేసుకోవాలి. ఫోటోగ్రాఫిక్ మెమొరీని పెంచుకోవాలంటే ప్రశాంత మనసుతో సాధన చేయాలి. ఎక్కువగా మెమొరీ లెవెల్ పెంచుకునే దానికి రోజు కొద్దిగా సాధన చేయాలి. సాధన చేయండి ఏది రాదు. అందరూ ఇప్పుడు అంబేద్కర్ గారు ఉన్నారు, సాధన చేసి అంత ప్రపంచ మేధావి అయ్యాడు. ఆయన మామూలుగా అత్యంత పేదరికంలో పుట్టిన వ్యక్తే కదా, అయ్యాడా లేదా? ఆయన సాధన చేయకపోతే అయ్యాడా? పుట్టుకతోనే ఆయన ప్రపంచ మేధావిగా పేరుగాంచాడా? ఆయన బ్యాక్గ్రౌండ్ బట్టి ఆయనకి మనం గౌరవిస్తున్నామా? అతనికి ఉండే తెలివితేటలు ఉంటే మనం గౌరవిస్తున్నాం. కాబట్టి మీరందరూ ఏంటంటే మీ తెలివితేటలు పెంచుకునే దానికి ప్రాక్టీస్ చేయండి. రోజు కొద్దిసేపు పాజిటివ్గా ఆలోచించి ప్రాక్టీస్ చేయండి. రెండోది ఏంటి, మనకు వ్యాధి నిరోధక శక్తి పెంచుకునే దానికి మస్ట్. నాకంటే బిజీయా మీరు? నేను ఒక మండల విద్యాశాఖ అధికారిని, చాలా వ్యాపకాలు ఉంటాయి. నాకంటే మీరు బిజీ కాదు కదా. నేనే 1.5 hours నా ఫిజికల్ ఫిట్నెస్ కోసం కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు చిన్న వయసులో ఉండే పిల్లకాయలు ఇంకెంత అలర్ట్గా యాక్టివ్గా ఉండాలి. ఈ వయసులో సోమర్తనంగా ఉంటే పనికి వస్తారా? కాబట్టి ఒక 1/2 hour కనీసం అరగంట మీ బట్టలు తెలిసేటట్టు ఏదో ఒక ఆటలు ఆడాలి. అంతేగాని సెల్ ఫోన్